Hello everyone, welcome to my channel. Today we are discussing about example 3 in chapter 4. First let us see the question here. Example 3. This is the question. Find the roots of the equation 2x squared minus 5x plus 3 is equals to 0 by factorization method. Factorization method ద్వారా మనం 2x squared minus 5x plus 3కి ఆన్సర్ని తీసుకురావాలి. అంటే దానికి రూట్స్ అనేవి మనం తీసుకురావాలి. ఎక్స్కి 2 వాల్యూస్ ఉంటాయి కదా, ఆ 2 వాల్యూస్ని మనం తీసుకురావాలి. లెట్ us see the answer for now here we are writing the answer for given question. Find the roots of the equation 2x square minus 5x plus 3 is equals to 0 by factorization method. First, take the given equation. That is 2x square minus 5x plus 3 is equals to 0. If there is equals to 0, then it is called as the equation. If there is not have is equals to 0, then it is called as quadratic polynomial. If it is equals to 0, then we can call it as quadratic equation because the power is 2, so it is called as quadratic equation. Now we can take the factorization method. So by solving these in factorization method, we take x square coefficient into constant, that is equals to 2 into 3. 2 3s are 6. ఇప్పుడు మనకి 6 అనేది ఏదైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 6 రావాలి. ఆ 2 నెంబర్స్ని ఎడిషన్ కానీ సపరేషన్ కానీ చేస్తే మనకి ఇక్కడ ఉన్న -5 అనేది రావాలి. 2 3s are 6 వస్తుంది. అలాగే 2 + 3 చేసినప్పుడు మనకి ఇక్కడ 5 కూడా వస్తుంది, కానీ ఇది -5. సో మనకి ఇక్కడ కూడా -5 అనేది రావాలి. సో 2 into 3 is equals to 6. ఇప్పుడు ఒకవేళ నేను 2కి కనుక నాకు ఇక్కడ మైనస్ ఉంది కదా అని చెప్పేసి మైనస్ పెట్టాను అనుకోండి, -2 into +3 -6 వస్తుంది. అందుకని చెప్పి నేను 3కి కూడా మైనస్ పెట్టాను. ఇప్పుడు 2కి మైనస్ ఉండి 3కి మైనస్ లేకపోతే -2 + 3 +1 వస్తుంది. సో -2 into -3 నో 2 3s are 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. -2 -3 వచ్చేసి మనకి -5. సో ఇది మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి సరిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ -5xని -2x -3xగా రాసుకుంటున్నాం. 2x square minus 2x minus 3x plus 3 is equals to 0. ఇక్కడ 2x square minus 2xని 1 పార్ట్గా అండ్ -3x plus 3ని 1 పార్ట్గా తీసుకుంటే ఈ రెండిట్లో మనకి 2 అండ్ x అనేది కామన్గా ఉంది. సో నేను ఆ రెండింటిని కామన్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2xని కామన్ తీస్తే ఇక్కడ మనకి x మిగులుతుంది. సింప్లీ 2x square by 2x. 2 క్యాన్సిల్, xలో స్క్వేర్ అండ్ x క్యాన్సిల్ అయిపోయి x మిగులుతుంది. ఇక్కడ -2x by 2x 2 x క్యాన్సిల్ అంటే 1/1. సో -1. ఇప్పుడు ఈ రెండిట్లో నాకు -3 కామన్గా ఉంది. సో అది తీస్తే -3x by -3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నేను మైనస్ కూడా కామన్ తీసాను. మైనస్ క్యాన్సిల్, 3 క్యాన్సిల్, x మిగిలింది. +3 by -3 3 క్యాన్సిల్ 1 అవుతుంది. 1 ఇక్కడ కానీ మైనస్ ఉంది కాబట్టి సో -1 is equals to 0. ఇప్పుడు చూడండి x -1 రెండు మనకి కామన్గా వచ్చాయి. ఇంకా కావాలంటే ఫస్ట్ దీన్ని కామన్ తీసినప్పుడు మనకి బ్రాకెట్లో ఏదైతే వస్తుందో దాని అటు పక్క రాసుకొని దానికి ఎంత మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుందో చూసుకొని కామన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 2x into x 2x square ప్లస్ ఇంటూ మైనస్ 2x into 1 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into x 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. సరిపోయింది కదా. నౌ 2x into x minus 1 మైనస్ 3 into x minus 1 ఇవి రెండు వేరు టర్మ్స్ అనమాట. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో నాకు x minus 1 కామన్ ఉంది. సో x minus 1ని నేను కామన్ తీస్తే 2x minus 3 మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. నా ఇప్పుడు ఇది a into bగా ఉంది అనుకోండి, ఆర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు నేను ఆల్ఫా 0 చేసుకున్న మొత్తం 0 అవుతుంది ఈక్వేషన్, లేదా బీటాని 0 చేసుకున్న ఈక్వేషన్ మొత్తం అనేది 0 అయితే అవుతుంది. సో ఫస్ట్ నేను x minus 1ని 0 చేసుకుంటున్నాను. అలాగే 2x minus 3ని కూడా నేను 0 చేసుకుంటున్నాను. నా ఇప్పుడు x minus 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -1 అటు వెళ్తే +1 అవుతుంది. మనకి ఎక్స్కి ఒక 1 అనే వాల్యూ ఒకటి మనకు వచ్చేసింది. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్స్ టు +3 -3 ఈజ్ ఈక్వల్ టు అవతల RHS వైపుకి వెళ్తే అది ప్లస్ అవుతుంది.
అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ఎక్స్కి మనకి 2 వాల్యూస్ అనేవి వచ్చేసాయి. x ఈజ్ ఈక్వల్స్ టు 1 అలాగే 3/2. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ quadratic equation by using the factorization method. That's all. This is the correct answer. Let us verify it. Now here we see the roots of the equation that are given in the example sum is 1 and 3/2. 1 and 3/2. We got also 1 and 3/2. So this is the correct answer and we have the proof to these roots. So it is correct. Now let us see the example 4. Now example 4 is find the roots of the quadratic equation. 6x square minus x minus 2 is equals to 0. ఇక్కడ 6x square minus x minus 2 is equals to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమన్నారు, కానీ మనకి ఏ మెథడ్ అనేది చెప్పలేదు. సో మనకి నచ్చిన మెథడ్లో మనం చేయొచ్చు. ఆర్ ఇట్ ఈజ్ ఎల్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదు అంటే మనకి ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా వేసి అయినా చేయొచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో చేస్తాం. ఇన్ కేస్ మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో రాని ప్రాబ్లం అయితేనే మనం ఫార్ములాకి వెళ్ళాలి. ఓకే, నో లెట్ us see the answer for it. Now here we see the answer for example 4. First see the question. Find the roots of the quadratic equation 6x square minus x minus 2 is equals to 0. This is the given question. First we read on it. Now take the given equation. Given equation 6x square minus x minus 2 is equals to 0. This is the given equation here. By using we solving this by using factorization method. So first we take the x square quotient 6 into constant with including the sign minus 2 is equals to plus into minus minus 6 2s are 12. That's all. Now we have to take it for minus 1. ఇప్పుడు ఈ రెండు మనకి -12 అనేది మనం తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అనేది ఇక్కడ -1 రావాలి. 6 and 2 కాకుండా 12కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? మామూలుగా జనరల్గా అయితే 2 3 4s are కూడా మనకి 12 వస్తుంది. సో 3 4s are 3 - 4 చేస్తే మనకి -1 కూడా వస్తుంది. ఇక్కడ 3 4s are అనేది మనకి ఇక్కడ 12 వస్తుంది. అలాగే 3 - 4 చేస్తే మనకి -1 అనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి 12 అనేది మైనస్ ఉంది. సో 4కి మైనస్ పెడదాం, ఎందుకంటే ఇక్కడ మనం ఆన్సర్లో కూడా మైనస్ పెట్టుకున్నాం కాబట్టి 4కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టుకుందాం. అప్పుడు 3 × 4 = 12. మనకి ఇక్కడ ఆన్సర్లో మైనస్ వచ్చింది కాబట్టి ఒకదానికి పెట్టుకోవాలి. అది 3కి పెట్టుకుంటే మనకి ఇక్కడ +1 వస్తుంది. అదే 4కి పెట్టుకుంటే -1 వస్తుంది కాబట్టి 4కి మనం మైనస్ పెడతాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s are 12. 3 - 4 is equals to -1. So these are the factors for it. Now ఇప్పుడు మనం ఇక్కడ -x ప్లేస్లో -3x + 3x - 4xని మనం ఇక్కడ రాసుకుంటాం. సో లెట్ us write it. 6x square + 3x - 4x - 2 is equals to 0. ఇప్పుడు ఇక్కడ ఈ 2 టర్మ్స్ని ఒకటిగా అలాగే ఈ 2 టర్మ్స్ని ఒక టర్మ్గా తీసుకుంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో మనకి 3 and x అనేవి రెండు కామన్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ 3xని కామన్ తీసుకుందాం. 3xని కామన్ తీస్తే 6x² నుంచి 3x కామన్ తీద్దాం. x² క్యాన్సిల్, ఈ 3 అనేది 1 టైం, అలాగే 6 2 టైమ్స్ 2x. మనకి ఇక్కడ 2x వచ్చింది. ప్లస్ 3x/3x 1 అవుతుంది. సో +1. ఈ రెండిట్లో మైనస్ కామన్ దిద్దాం. ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ నాకు 2 కామన్ ఉంది, అంటే 4x/2. x అలాగే ఉంటుంది. ఈ 2 టేబుల్ 2 1 టైం, 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్. సో 2x. 2 × 2x. ఇక్కడ మైనస్ ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ 2/2 వచ్చేసరికి మనకి 1. సో 1 is equals to 0. ఇప్పుడు చూడండి 2x + 1 2x + 1 రెండు సేమ్ అయినాయి. ఇప్పుడు ఈ రెండిట్లోంచి 2x + 1 కామన్ తీద్దాం. అంటే ఇక్కడ మనకి 3x - 2 is equals to 0. సింపుల్గా మిగిలిన టర్మ్స్ని యాస్టీస్ మనం రాసేసుకుంటే సరిపోతుంది. ఇది α × β is equals to 0లా ఉంది. నా ఇప్పుడు మనం దేన్ని 0 చేసుకున్న వాల్యూ మొత్తం అనేది 0 అయిపోతుంది కాబట్టి ఈక్వేషన్ మొత్తం ఫస్ట్ 2x + 1ని నేను 0 చేసుకుంటున్నాను. అలాగే 3x - 2 is equals to 0 తీసుకున్నాను.
ఇప్పుడు 2x is equals to +1 అటు వెళ్తే -1 RHS వైపు వస్తే 3x is equals to -2 అనేది LHS వైపు ఉంది RHS వైపు వస్తే +2 x is equals to -1/2 అలాగే x is equals to 2/3 therefore x is equals to -1/2 2/3. Now this is the correct answer and let us check the answer for example 4 now. To see the answer here, now this is the answer for the example 4 is the roots are here -1/2 and 2/3.